ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అంటే ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వచ్చి 20 నెలలు అయింది, దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు. 3 లక్షలు 3.5 లక్షల కోట్లు అని ఆయన చెప్పాడు. 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు. ఎందుకు చేశాడు ఇంత అప్పు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారా? 2 ఏళ్ళు కూడా ఇంకా గడవనే లేదు, ఇంత అప్పు చేస్తారా అని చెప్పి మాట్లాడాడు. సరే, ఈ 3 లక్షలు చెప్పినా 4 లక్షల కోట్లు చెప్పినా ఎవరు చెప్పారు ఈ అప్పులు? 3 లక్షల కోట్లు చేశాడని ఎవరు చెప్పారు? బ్యాంకులు చెప్పాయా? కాగు చెప్పిందా? లేదా గవర్నమెంట్ లెక్కల్లో మీరు అడిగిన ప్రశ్నకి ఏమైనా సమాధానంగా ఇచ్చిందా? ఎవరు చెప్పారు ఇవి? ఎవరు చెప్పారంటే సాక్షి రిపోర్టర్లు చెప్పారు. మీకు ఇదే ప్రశ్న, ఇదే అప్పుల గురించి, ఇదే స్థానాల గురించి గతంలో బొత్స సత్యనారాయణ మొన్న అసెంబ్లీలో అడిగితే పయ్యావుల కేసు అప్పటికప్పుడు స్పాట్లో సమాధానం చెప్తే మళ్ళీ నోరు మెదపలాళ్ళు. మీరు సాక్షి తయారు చేసిన పేపర్లను తీసుకొచ్చి కాగు పేపర్లని ఇలా ఊపితే కుదరదు, కాగు లెక్కలు మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం చూడండి అని చెప్పి పయ్యావుల కేసు సమాధానం చెప్తే మళ్ళీ బొత్స సత్యనారాయణ వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు తప్ప సమాధానం చెప్పలా. అయితే జగన్మోహన్ రెడ్డి ఇది ఒక 3-4 నెలల క్రితం మాట్లాడాడు. నవంబరు డిసెంబర్ నెలల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒకసారి ఫస్ట్ ఏం మాట్లాడాడనండి, తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో నేను చూపిస్తాను మీకు. ఒకసారి 15 నెలలు అంట. మీరు ఇక్కడ వినాల్సింది ఒకటి, 15 నెలల్లో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఇది జగన్ నోటితో చెప్పిన మాట, గుర్తుపెట్టుకోండి. ఎవరి జోబిలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతాం. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక కని విని ఎరగని అధ్యయనం. మేము చేసిన 5 సంవత్సరాలలో సో ఇవన్నీ సాక్షి లెక్కలు పక్కన పెడదాం. సో ఆయన చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నాడు. బాగుంది. ఇది మొన్న గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఏంటనేది అసెంబ్లీ సాక్షిగా ఒక వీడియో ప్రజెంట్ చేసి చూపించారు. ఇక్కడ కూడా జగన్ ఏం మాట్లాడాడు ఒకసారి. ఇందాక 2 లక్షల కోట్లు అన్నాడు కదా, 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలు ఎగబాకింది. సో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 4,08,000 కోట్ల రూపాయలు ఉంది. నేను సీఎం అయ్యే టయానికి ఉన్నటువంటి అప్పు అది జగన్ చెప్పాడు. సో అది కూడా కొంత అబద్ధం, 30,000 కోట్లు దోసేశాడు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, లెక్క చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి 31/3/2019, అంటే చంద్రబాబు గారు సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 3,75,295 కోట్లు. 2019కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఉన్నటువంటి అప్పు. జగన్మోహన్ రెడ్డి ఇందాక 4,08,000 కోట్లు అని చెప్పాడు కదా, అది తప్పు. 3,75,000 కోట్లు. అందులో కూడా ఒక 30,000 కోట్లు తోసేసాడు. తర్వాత ఇప్పుడేనండి, అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయలు అప్పులతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయలు. అది కూడా తప్పే. చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లు చేస్తే 7,48,000 కోట్లు, అంటే 3.5 లక్షల కోట్లు మాత్రమే మనం అప్పు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది తప్పు. ఇదిగో ఇక్కడ లెక్కలు ఉన్నాయి, ఒకసారి చూడండి. 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం. సో ఇది ఎప్పుడు 9,74,556 కోట్లు అనేది చంద్రబాబు గారు సీఎం అయ్యే టయానికి ఉన్నటువంటి అప్పు. మరి 7.5 ఇక్కడ 2 అబద్ధాలు చెప్పాడు. ఒకటి 3,75,000 కోట్లనేమో 4,08,000 కోట్లు అని చెప్పాడు, ఒక అబద్ధం. అయితే 9,75,000 కోట్లను దాదాపుగా ఏం చెప్పాడు? 7,48,000 కోట్లని, 1,50,000 కోట్లు ఇక్కడ తక్కువ చెప్పాడు. ఈ అప్పు కూడా ఏంటో తెలుసా? కార్పొరేషన్ అప్పులు కలపకుండా వచ్చినటువంటి అప్పు ఇది. చంద్రబాబు గారు అది కూడా చెప్పారు. ఎప్పటి వరకు వచ్చినటువంటి లెక్కలవి చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రజెంట్ చేసే టయానికి, ఇది కూటమి వచ్చిన కొత్తలో ఇది అసెంబ్లీలో ప్రజెంట్ చేసే టయానికి ఎప్పటి వరకు మా అధికారులు చెప్పిన లెక్క ప్రకారం వచ్చిన అప్పు ఇది. దీనికి అదనంగా కార్పొరేషన్ అప్పులు 1,50,000 కోట్లకు పైగా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి. తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు 50 నుంచి 1,00,000 కోట్లు ఉన్నాయి. అంటే అదనంగా దీనికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు ఇంకా మనం కలుపుకోవాలి. అంటే ఇది సుమారుగా 10 లక్షల కోట్లు అయితే ఇంకొక 1,00,000-1,50,000 కోట్లు అదనంగా, అంటే జగన్ దిగిపోయే టయానికి వాటి అప్పు కూడా కలిపితే 11.5 లక్షల కోట్లు సుమారు. లేదు మీరు అసెంబ్లీలో చెప్పిన దానికే మేము కట్టుబడతాం అన్నా సరే
6 లక్షల కోట్లు 375 నుంచి దాదాపు 975 అంటే నువ్వు 6 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన అప్పు ఇది 5 ఏళ్లలో చేసిన అప్పు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఇది. మరి ఇందాక ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇందాక 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అది పచ్చి అబద్ధం. ఇప్పుడేమన్నాడు? నిన్న ప్రెస్ మీట్ పెట్టి 20 నెలల్లో 3.5 లక్షల కోట్లు అన్నాడు. నేను ఒక చిన్న లాజిక్ అడుగుతా. 15 నెలల నుంచి 20 నెలలంటే మధ్యకాలం 5 నెలలు కదా. ఈ 5 నెలల్లో చంద్రబాబు గారు దాదాపుగా 2 లక్షల కోట్ల నుంచి 3.5 లక్షల కోట్లకు అప్పు చేసేసాడా? కొన్ని 3 లక్షల కోట్లకు అప్పు చేసేసాడా? అంటే ప్రతి 5 నెలలకు 1 లక్ష కోట్లు అప్పు చేస్తే 20 నెలల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు? ఎన్ని లక్షల కోట్లు చేసి ఉండాలి? నువ్వు 15 నెలలకి చెప్పిన అప్పే 2 లక్షల కోట్లు, 20 నెలలు వచ్చేటప్పటికి 3.5 లక్షల కోట్లు అయిపోయిందంట. ఎలా అయిపోయింది? కొన్ని కాకి ఎక్కడైనా చెప్పిందా వీళ్ళు చేసిన అప్పు ఇదని? చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకి నేను ఇంకోటి కూడా చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విష ప్రచారం. ఏంటంటే ఇక్కడ చూడండి, 1.19 లక్షల కోట్ల అప్పును 2.93 లక్షల కోట్లుగా ఫేక్ చేశాడు. ఎలా చేశాడనేది చెప్తాను. ఇక్కడ 2024-25లో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయం 2-3 నెలలు, మిగతాది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కదా. మొత్తం 81,000 కోట్లు ఆ సంవత్సరంలో అప్పు చేస్తే జగన్ ఏప్రిల్ మే నెల కోసం, అంటే అప్పటికి ఆయన సీఎంగా ఉన్నాడు, ఎలక్షన్ జరిగిన టైం అది. ఏప్రిల్ మే నెలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 38,700 కోట్లు, అంటే 2 నెలలకే చేసిన అప్పు. రిమైనింగ్ 10 నెలలు, అక్కడ నుంచి తరువాత 10 నెలల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 42,897 కోట్లు. నువ్వు 2 నెలల్లో చేసిన అప్పుకి ఇక్కడ 10 నెలల్లో చేసిన అప్పుకి ఏమైనా సంబంధం ఉందా? నేను అడుగుతున్నా. నక్కకి నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంది. నువ్వు 2 నెలల్లో చేసిన అప్పు ఇది. కానీ ఈ అప్పు కూడా వీళ్ళ ఖాతాలోనే వేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మే వరకు నువ్వు సీఎంగా ఉన్నావన్న సంగతి మర్చిపోయి, మే వరకు నువ్వు అప్పు చేసావన్న సంగతి మర్చిపోయి, అది కూడా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కాబట్టి ఆయన నెత్తి మీద వేస్తానంటే ఇది వైసీపీ గతంలో చేసినటువంటి ఫేక్. ఇది దీనికి లెక్కల ఆధారాలతో సహా బయట పెట్టారు దీన్ని. అంటే ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎంత చేశాడు అంటానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు, మిగతాది అక్కర్లా. నువ్వు 2 నెలల్లో చేసిన అప్పే దాదాపుగా 40,000 కోట్లు ఉంది కదా. తరువాత కూటమి 10 నెలల్లో చేసిన అప్పే 42,000 కోట్లు. ఎవరు ఎక్కువ అప్పు చేసినట్టు? రెండోది, ఇప్పుడు కూటమి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అప్పులో దేనికి ఎక్కువ ఉపయోగిస్తున్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికి. నువ్వు తెచ్చావు కదా 10 లక్షల కోట్లు, దాదాపుగా 9-10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు కదా. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి కదా. వడ్డీ కట్టకుండా ప్రభుత్వం నడుతుందా? అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నా, నేనున్నా, నువ్వున్నా, ఎవడున్నా వడ్డీ కట్టాలి. ఈ తెచ్చిన అప్పుల మెజారిటీ నువ్వు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. నువ్వు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతుంది. 3.5 లక్షల కోట్ల అప్పుని 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయావు. నీదేం పోయింది? మళ్ళీ నిన్న అప్పుల గురించి మాట్లాడటం అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు లెక్కలు ఉండదు. 15 నెలలకు 2 లక్షల కోట్లు అంటాడు, 20 నెలలకు 3.5 లక్షల కోట్లు అంటాడు. 5 నెలల్లో 1,50,000 కోట్లు అంటే మొహం మీద కాంట్రీని చూస్తారని కూడా జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జ్ లేదు. అసెంబ్లీలో నువ్వు చేసిన అప్పు మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అసెంబ్లీలో అధికారిక లెక్కలవి గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలవి, చంద్రబాబు గారు తయారు చేసింది కాదు. ఇది అప్పుల మీద ఉన్నటువంటి వాస్తవం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఫిక్స్ అయ్యాడు, గతంలో నా మీద అప్పులు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అప్పులు అంటే వాళ్ళని ప్రజలు కూడా అసహించుకుంటారు, ప్రజలు కూడా నాకే ఎటువంటి ఫలితం వచ్చిందో వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భ్రమపడుతున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఒక్క ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టాలా? ఎక్కడా ఒక కొత్త కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురాలా? ఎలా తీసుకుంది? ఆదాయాన్ని పెంచారు. మొన్న అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పయ్యావుల కేసు సమాధానం చెప్పండి. నేను వీడియోలో కూడా చూపించాను మీకు, గత వీడియోలో. ఏమని? మీరు డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా, ప్రోగ్రెస్ లేదు అంటున్నారు కదా. నేను 2 డిపార్ట్మెంట్లు చెప్తాను. ఒకటి, లిక్కర్లో 24% సేల్స్ పెరిగాయి, మైనింగ్లో దాదాపుగా 20% ఆదాయం పెరిగింది. ఎలా పెరిగింది అని ఆయన చెప్పాడు ఒక ఎగ్జాంపుల్. ఎలా పెరిగింది? మద్యం తాగే వాళ్ళు పెరగల, బయటకు పోయే మద్యం డబ్బులు ఉన్నాయి చూసారా? గతంలో వైసీపీ జేబులోకి వెళ్ళిన డబ్బులు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకి రావటం వల్ల ఆదాయం పెరిగింది. అలాగే మైనింగ్ అంటే రాత్రికి రాత్రి మైనింగ్ ఎక్కువ తవ్వేలా. ఎలా పెరిగింది? గతంలో వైసీపీ నాయకుల జేబులోకి వెళ్ళే డబ్బులు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి కాబట్టి అందులో కూడా గ్రోత్ పెరిగింది. ఈ రెండిట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్. డెవలప్మెంట్ జరిగిందా లేదా, గ్రోత్ పెరిగిందా లేదా అనేది చెప్పడానికి ఇదే ఉదాహరణ. వైసీపీ హయాంలో పక్కకు పోయిన డబ్బులు ఈరోజు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసు ఎందుకు పెట్టారు? 3,500 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టమనే కదా పెట్టింది.
సో అది వాస్తవ లెక్కలవి. ఇవన్నీ మరిచి నిన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లు 2 ముందేసుకుని సాక్షి రిపోర్టులు తయారు చేసిన వాటిని చదివేసి ఇవే రాష్ట్ర అప్పులు అంటే, రాష్ట్ర అప్పులు క్లియర్గా బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఇదేమి దాస్తే దాచేది కాదు. మీరు నేను తీసుకున్నట్టుగా ఏదో ఒక చిన్న నోటు రాసుకుని గుట్టుగా తీసుకునే అప్పు కాదు ఇది. ప్రతి బ్యాంకు, ఏ బ్యాంకు దగ్గర తీసుకున్నా, ముఖ్యంగా ఆర్బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుందనేది క్లియర్ లెక్కలు ఉంటాయి. మీరు వాటిని తీసుకొచ్చి మాట్లాడండి పోనీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఒకటే, నన్ను అప్పులు అని సావగొట్టారు కాబట్టి నేను ఏళ్ల మీద అప్పుల నింద వేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. కానీ వాస్తవ లెక్కలు బయటికి తీస్తే ఎవరు భోగవతం ఏంటంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సాక్షి రిపోర్టర్లు తయారు చేసిన రిపోర్ట్ చదవటం మానేసి కాగ్ రిపోర్టో లేదా అధికారికంగా బ్యాంకులు ఇచ్చిన లెక్కల ఆధారంగానో మాట్లాడితే మంచిది.